పోలింగ్ సరళిపై సర్వత్రా చర్చ. ప్రభుత్వ వ్యతిరేకతపై టీడీపీలో ఆశలు. సంక్షేమ పథకాల మహిళలే గట్టెక్కిస్తారన్న వైసీపీ విశ్లేషణ. పాలక ప్రతిపక్ష వ్యతిరేక ఓట్లు తమకేదంటున్న సిపిఎం. 4న తేలన్న అభ్యర్థుల భవితవ్యం. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి ఇప్పటికే భయంకర పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎదురు చూసిన ఎన్నికల సోమవారంతో ముగిశాయి. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు పూర్తవడం పట్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు మంగళవారం నుంచి ప్రతి చోట ఎన్నికల సరళిపైన చర్చ జరుగుతుంది. ఎవరు ఎటు ఓటేశారు, ఏ తరగతి ఏ పార్టీకి మద్దతు కలిసింది, ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలవబోతున్నారు అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారే తాము గెలుస్తామనే ధీమను కూడా వ్యక్తం చేస్తున్నారు. కురుపా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి, వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం బలభ్యర్థిగా మండంగి రమణ పోటీ చేసిన విషయం తెలిసింది. ఎన్నికలు ఇద్దరు అభ్యర్థి తరపున విపరీతమైన ప్రచారం జరిగింది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. సుమారు నెల రోజుల పాటు గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు. అయినా కూడా ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారో అర్థం కాని పరిస్థితి. ఓటరు మనస్తత్వం అర్థం కాకపోయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు గెలుపు తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో తమ అభ్యర్థి బయటపడతారని ఇంకో పార్టీ వర్గాలు కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం ఉంది. అందుకోసమే ఏపీలో ఉన్నటువంటి ఒక సర్వత్ర చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మహిళలకు జగన్ కానుకగా ఉన్నాడు. మహిళలు ఎవరైతే ఓటేసారో పూర్తి శాతం మహిళలు కూడా జగన్కు ఓటేస్తే జగన్ గెలుస్తున్నటువంటి ధీమాతోనే జగన్ ఉన్నాడు. 175కు 170 సీట్లు ఎందుకు రావద్దు అని కూడా జగన్ మాట్లాడుతున్న సందర్భంలో అక్కడనే కూటమి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ కానీ సంకేతాలు వెళ్ళిపోయినాయి. అక్కడ కూటమి ఏర్పడింది, కూటమి గెలుస్తుంది, కూటమి అత్యధిక మెజార్టీగా సీట్లు సాధిస్తుంది. మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం కాబోతున్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జగన్కి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే జగన్కు పూర్తిగా మెజార్టీ వస్తున్న నేపథ్యం ఉంది. ఏపీలో ఒక భయంకరమైన పరిస్థితి అయితే వాతావరణం అవుతుంది. అది ఎంత దారుణం అంటే మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాలు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు అలానే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడంతో కూడా చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.